ముందు శాంతియుతం, ప్రజాస్వామ్యం, విజ్ఞాపనలు, డెలిగేషన్లు అన్నీ ఇస్తాం, అన్నీ చెప్తాం. కాదంటే విశ్వరూపం చూపిస్తాం, తెలంగాణ ఉగ్రరూపాన్ని చూపిస్తాం. రాజ్యాంగ సవరణ చేయించే వరకు ఖచ్చితంగా నిద్రపోము. ఏ రకమైన మిలిటెంట్ పోరాటాలకైనా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, జైలు బరోతోనే ఆగదు, జైలు బరోతోని ఉధృతమవుతుంది. ఆ తర్వాత ఏ రకమైన మిలిటెంట్ పోరాటాలకైనా, ఏ త్యాగాలకైనా, అవసరమైతే బుల్లెట్ దెబ్బలు తినడానికైనా ఈసారి తెలంగాణ ఉద్యమం పురోగమిస్తుంది. ఆ రకంగా ముందుకు పోతాం. ప్రభుత్వానికి చెబుతున్నాం, మర్యాదగా చెప్తున్నాం, ఎవరి సహనానికైనా హద్దులు ఉంటాయి. తప్పులు జరిగితే, అవధులు మించితే, ఆవేశం కట్టలు తెంచితే ప్రభుత్వానిదే బాధ్యత తప్ప మనది కాదు. నేను తిరిగి రాగానే మళ్ళీ మనం అసెంబ్లీ అవుదాం, ఫైనల్ డెసిషన్ తీసుకుందాం, ప్రకటించుదాం. యుద్ధ రంగంలో రేపటి నుంచే దిగుదాం. కరపత్రాలు పోతాయి, పోస్టర్లు పోతాయి, వాల్ రైటింగ్స్ పోతాయి, సీడీలు విడుదలవుతాయి, హోర్డింగ్స్ పోతాయి, హాల్ మీటింగ్లు జరుగుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, కర్షక, మేధావి సంఘాలని కదులుతాయి. అందరినీ కదిలించుతాం. యావత్తు తెలంగాణ హోరెత్తుతుంది, పిడికిలెత్తుతుంది, గొంతెత్తుతుంది, గలమెత్తుతుంది. ఆ తర్వాత ఏది ఎత్తవలసిన అవసరం ఏర్పడితే అది కూడా ఎత్తుతుంది. నిద్రపోదు తెలంగాణ. జై తెలంగాణ. చల్లబడ్డరా? జై తెలంగాణ.